దేవుడు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నాడో వారందరినీ పోషించాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నాడో వాళ్ళందరినీ కూడా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా దేవుడు వారిని సంరక్షించాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని జ్ఞాపకంలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితిలో మనం ఉండాలి. లోకం మీదకి శిక్ష వస్తుంది. ఎలాంటి శిక్ష అని చెప్పానంటే, మనిషి చేసిన దానికి శిక్ష, మనిషి చేస్తున్న వాటికి శిక్ష, మనిషి యొక్క విచ్చలవిడితనానికి శిక్ష, మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న విధానానికి శిక్ష. ఈ శిక్షలో ఒక వ్యక్తి మిగలాలి అని చెప్పనంటే, దేవుని తీర్పులోకి రాకుండా ఉండాలి అని చెప్పనంటే, దేవుని ఉగ్రత పాలవ్వకూడదు అని చెప్పనంటే, దేవుడు మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితిలో మనము జీవించాలి.